సోము రాము ఇద్దరు అన్నదమ్ములు చాలా ఆప్యాయంగా ఉండేవారు. అన్నదమ్ములు ఇద్దరు. వారిద్దరికి చదువులు అయిపోయాయి. కాలేజీ నుంచి ఇద్దరు తమ సొంత ఊరు శివపురానికి వచ్చారు. చూసి తండ్రి రోసియా, మీ చదువులు పూర్తయ్యాయి కదా, ఇప్పుడు మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని అడిగారు వారిద్దరిని. ఏముంది నాన్న, మీరు చేస్తున్న వ్యాపారాన్ని చూసుకుంటాను అన్నాడు రాము. బొదుగు లేని జీవితం, నాకు ఇలాంటి జీవితం నచ్చడం లేదు నాన్న. నా ఫ్రెండ్ గోపి పట్నంలో ఉద్యోగం చూసుకున్నాడు, మంచి జీతం, ఎటువంటి లోటు లేకుండా బ్రతుకుతున్నాడు. నేను కూడా ఉద్యోగం చూసుకుంటాను అన్నాడు సోము. అయితే నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని రాము వైపు చూస్తూ అన్నాడు రోసియా. చూడు రాము, నువ్వు కూడా సోముతో వెళ్ళి ఉద్యోగం చూసుకోవచ్చు కదా. నా వ్యాపారం ఎందుకు, నువ్వు నేను ఇద్దరం కష్టపడి అక్కర్లేదు ఆ వ్యాపారానికి అన్నాడు రోసియా. లేదు నాన్న, నేను నా సొంత ఊరు వదిలి పట్నం వెళ్ళను. అక్కడ ఒకరి కింద పని అంటూ మన కొట్టులో పనిచేసేవాడికి ఉండే విలువే అక్కడ ఉంటుంది. నా చదువుకున్న తెలివితేటలతో మన వ్యాపారాన్ని లాభసాటిగా చేసి ఆదాయాన్ని పెంచి నీకు చూపిస్తాను. పైగా సోముతో పాటు నేను కూడా పట్నం వెళ్తే మీ బాబోగులు ఎవరు చూసుకుంటారు అన్నాడు రాము. రోసయ్య రాము మాటలకు సంతోషించాడు. సోము పట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. రాము తండ్రి వ్యాపారం చూసుకుంటూ కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. మార్కెట్లో ఏ కూరగాయలకు రేటు ఉందో చూసుకొని ఆ పంట వేసేవాడు. కొద్ది నెలల్లోనే అధిక లాభాలు పొందాడు రాము. దానికి పైగా రాము తెలివితేటలతో జనం అతడిని అనుకరించసాగారు. ఏ పంటకు ఏ ఎరువులు వేస్తే పంటలు బాగా పండుతాయో ఆ ఊరి జనాలకు వివరించేవాడు రాము. వారు రాముని అనుకరించేవారు, లాభాలు కూడా పొందేవారు. పంట లాభాలతో పాటు వ్యాపారంలో కూడా డబ్బు బాగా సంపాదించసాగాడు రాము. అతడు 2 ఎకరాల భూమి కూడా కొనుక్కున్నాడు. ఆహ్వనుడు అయిన కోటేశ్వరరావు గారు రాముకి తన ఒక్కగానొక్క కూతుర్ని ఇవ్వడానికి రోసి దగ్గరికి వచ్చాడు. చాలా సంతోషించి, ఇది మా అదృష్టం రోసయ్య గారు అన్నాడు రోసయ్య. లేదు రోసయ్య గారు, రాము మంచితనం, వ్యాపార నైపుణ్యం, అతని ముందు చూపు, జనంలో కలుపుగోలుతనం చూసి మా అమ్మాయిని ఇవ్వడానికి వచ్చాను. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఒక వ్యక్తికి పిల్లని ఇస్తే ఆ తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది. పైగా నా కూతురునే కాదు, నా ఆస్తిని కూడా కాపాల్సిన వాడు కూడా రాము అన్నాడు కోటేశ్వరరావు. రోసయ్య సంతోషించాడు. రాము పెళ్లి సొంత ఊరిలో ఘనంగా జరిగింది. సోము గోపి స్నేహంతో వ్యసనాలకు బానిసయ్యాడు. ఉద్యోగానికి కూడా సరిగా వెళ్ళకపోవడంతో సోముని ఉద్యోగంలోంచి తీసివేశారు ఆ కంపెనీ యజమాని. దానితో సోము తెలివి తెచ్చుకొని తన సొంత ఊరికి వచ్చి జరిగినదంతా రోసయ్యకి రాముకు చెప్పాడు. అప్పుడు రాము, పోనీలే తమ్ముడు, ముందు గోపి స్నేహం మానేం, అదే 10,000 అన్నాడు రాము. అప్పుడు రాము, నువ్వు ఇంకా పట్నం వెళ్ళక్కర్లేదు సోము, ఇక్కడే నాన్న వ్యాపారాన్ని చూసుకుంటూ నాన్న దగ్గరే తోడు నీడగా ఉండు. నేను మా మామగారి పొలాలు వడ్డీ వ్యాపారాన్ని చూసుకుంటాను అని సోముకు తన వ్యాపారాన్ని అప్పచెప్పాడు రాము.